సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సో మీ బింబిసార్లో పాప ఎమోషన్ బాగా పడింది. ఇప్పటికీ సాంగ్ ఎవరింట్లో అయినా ఒక రోజన్నా ప్లే చేస్తారు. అవును, అడగాలి అది పొలిటికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయి చాలా ఫేమస్ అయిపోయింది పాట. ఇప్పుడు అలాంటి సాంగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా ఈ మూవీలో. ఇప్పుడు ఇక్కడ పాప కూడా టీజర్ లో కనిపిస్తుంది కాబట్టి సేమ్ పాప ఎమోషన్ ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఏదైనా ఎమోషన్ పండించబోతున్నారా? 100% ఎమోషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది పాప, బాబా, హీరోయినా, సిస్టరా, బ్రదరా అనేది సస్పెన్స్. నేను చెప్పను కానీ ఎమోషన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, మళ్ళీ లీక్స్ అయిపోతాయి అన్ని. లీక్స్ అయిపోతే ఏం కాదు కానీ చెప్తున్నా, స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. ఓకే, మీరు అనుకున్నట్టు ఒక సాంగ్ కూడా అలా వస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వచ్చేది. ఓకే, అది ఎవరి నుంచి వస్తుందనే సస్పెన్స్. ఇప్పుడు ఆయనతో డాన్స్ చేయించాలని ప్రతి వాడి కోరిక, డైరెక్టర్ కోరిక. మరి ఆయన చేయండి డాన్స్లు అండి, సోషియో ఫ్యాంటసీ కదా, మరి డాన్స్ ఉందా ఆ రేంజ్ లో, లేకపోతే? మా ప్రయత్నం నాకు ఉంటుందిగా బాస్ తో డాన్స్ చేయించాలని చెప్పి. సో అది కూడా నేను చేయించాను. ఇప్పుడు ప్రతి డైరెక్టర్ ఏదో ఒక సాంగ్ లో అలా వచ్చి అలా కనపడిపోతున్నారు. మీరు కూడా ఏమైనా కనపడుతున్నారా? లేదు, ఆ స్క్రీన్ డిస్టర్బ్ చేయకూడదు. స్క్రీన్ డిస్టర్బ్ చేయకూడదు. స్క్రీన్ మీద బాస్ ఉన్నాడు, బాస్నే చూడాలి. ఓకే, మనం పక్కెళ్ళి ఫ్రేమ్ డిస్టర్బ్ చేసి. ఓకే, త్రిష గారు చెప్పాలంటే, త్రిష గారు 20 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి రావటం గొప్ప కాదు, 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండటం గొప్ప. ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. ఇప్పుడున్న హీరోయిన్స్ కున్న క్రేజ్ అనుకుంది. నేను స్కూల్ ఉన్నప్పుడు చూసానండి త్రిష గారిని, వర్షం సినిమా. చెప్పారా ఆమెకి? చెప్పాను. ఓకే, అదో సినిమా కూడా పనిచేసాను తర్వాత నేను అసిస్టెంట్ గా. ఏ సినిమా? బాడీగార్డ్. ఓ, బాడీగార్డ్ చేశారు కదా. ఓకే ఓకే ఓకే. సో మీ స్కూల్ క్రష్ అయితే? క్రష్ అని ఏం కాదు, నాకు ఎంతసేపు చిరంజీవి గారి క్రష్, బాలయ్య ఇది తప్ప ఇది ఉండేది కాదు. హీరోల క్రష్ మీకు? ఓకే, అంటే వాళ్ళని చూసి చేస్తాం కదా, అంటే మనకి ఎక్సైట్మెంట్. ఇప్పుడు నా సినిమాలో మీరు బింబిసార్లో చూసినా కూడా హీరోయిన్స్ చాలా తక్కువగా ఉంటారు. ఓకే, లిమిటెడ్గా ఉంటారు. ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోయిందంటే స్పెషల్గా ఉండరు. బట్ ఈ సినిమాలో త్రిష గారితో ఒక స్పెషల్ క్యారెక్టర్, చిరంజీవి గారితో పాటు ఆల్మోస్ట్ ఏదో సాంగ్స్కి వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ఆ బ్యాలెన్స్డ్ ఇంపార్టెంట్ రోల్ అది. ఐ థింక్ స్టాలిన్ తర్వాత వాళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఇదే. అవును, ఈ సినిమాలో చాలా బాగుంటారు ఆవిడ. పొనియన్ సెల్వన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అవును, అందుకంటే బాగుంటారు. అంతకన్నా ఓ, అయితే మీరు చెక్కిన శిల్పాల కన్నా బాగా చెక్కుతారు. నేనేం చెక్కలేదు, అలాగే ఉన్నది కాదు, మీరు ఫ్రేమ్ ఇంచు మీకు తగ్గట్టుగా వచ్చే వరకు పని రాక్షసుడు అయితే. అది మన డ్యూటీ అండి. మన రాక్షసుడు ఏం కాదు కానీ మనకు నచ్చింది వచ్చే వరకు మనం ప్రయత్నం చేయలేదు. ఎవరు ఫ్యాన్ వశిష్ఠ గారు అసలు? మీరు? నా అందరి ఫ్యాన్ అండి. అందరు ఫ్యానా మీరు? బాలయ్య గారి ఫ్యాన్ అని విన్నా నేను. అవును, బాలయ్య గారి ఫ్యాన్, చిరంజీవి గారి ఫ్యాన్, నేను బాలయ్య గారి ఫ్యాన్. నేను చూసిన నలుగురు హీరోస్కి నేను ఫ్యాన్. నేను వాళ్ళు చూసి పెరిగాను, వాళ్ళ సినిమాలు చూసి పెరిగాను, వాళ్ళ సినిమాలు చూసి నేర్చుకున్నాను. ఓకే, సో నాకు అవకాశం వస్తే ఫస్ట్ నేను ఈ నలుగురితో సినిమాలు చేయాలన్నా. ఇప్పుడున్న హీరోస్ మీద కాకుండా మేము చూసిన హీరోస్ తో మేము సినిమా, అదే కదా మనకి అదే కదా. ఎందుకంటే వాళ్ళ సినిమాల కోసం థియేటర్కి వెళ్ళి కొట్టుకున్నాం మనం. వాళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తాయా, మార్నింగ్ కాలేజ్ బంక్ కొట్టి వాళ్ళ సినిమాలు చూసాం. అలాంటప్పుడు ఓకే, మన స్క్రీన్ మీద చూసి హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది, మనం చేస్తే ఎలా ఉంటుంది వీళ్ళతోటి, ఓకే అన్న ఫీలింగ్ ఉంటుంది. చొక్కాలు చినిగిపోయి, చెప్పులు తెగిపోయి ఈ సినిమాకి టికెట్ తీసుకున్న చిరంజీవి గారి, లేకపోతే మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు? నాకు సత్యం థియేటర్లో చిరంజీవి గారి సినిమాకే స్కూల్ బంక్ కొట్టి వెళ్ళి దెబ్బలు తిని బయటకు వచ్చాను నేను. చూడాలందుకు దెబ్బలు తిన్నాను, తర్వాత ఇద్దరు మిత్రులు తిన్నాను, స్నేహం కోసం సినిమాకి తిన్నాను, మామూలుగా తినలా. ఓకే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.